జ్యోతిరది షాహీన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్మశానాల్లో రాత్రికి రాత్రే ఎముకలు మాయమవుతున్నాయి. వీటిని ఏం చేస్తున్నారో తెలుసుకోండి. గతంలో దొంగలు బంగారం, నగలు, వస్తువులు ఎత్తుకెళ్లేవారు. కానీ మొదటిసారిగా శ్మశానాల్లో ఎముకల బూడిద ఎత్తుకెళ్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా శ్మశానాల్లో తిరుగుతూ శ్మశాన వాటికలోని ఎముకలు బూడిదను తీసుకుని వెళ్తున్నారు. కొందరు మహిళలు ఏదైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా ఏంటి అనేది స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఎముకలను ఎత్తుకెళ్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో నెల రోజుల్లో 10 మంది చనిపోయారు. సుల్తానాబాద్ లోని శ్మశాన వాటికలో మహిళలు అంత్యక్రియలు నిర్వహించిన కొన్ని గంటల్లోనే బూడిదను నీళ్లతో అరిపివేసి ఎముకలు బూడిదను కొప్ప చేస్తుండగా కొందరు యువకులు పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. తిరిగి శ్మశాన వాటికకు చేరుకొని మళ్లీ శ్మశాన వాటికలో ఎముకలు బూడిదను కొప్ప చేస్తున్న సమయంలో తిరిగి అదే యువకులు సదరు మహిళల్ని పట్టుకుని మళ్లీ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అయితే గత కొద్ది రోజులుగా కొంతమంది శ్మశాన వాటికలో సంచరిస్తూ బూడిదను ఎముకలను తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే క్షుద్ర పూజలు చేసేందుకు తీసుకువెళ్తున్నారా లేక అందులో బంగారం కోసం ఈ బూడిదను తీసుకెళ్తున్నారా అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. మృతి చెందిన వారి అస్థికలను 11 రోజుల తర్వాత కాశీలో గోదావరి నదిలో కలపడానికి కూడా ఈ గుర్తు తెలియని వ్యక్తులు కాట్నాలో ఉంచడం లేదని స్థానికులు తెలుపుతున్నారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళలది మంచిర్యాల అని చెబుతుండగా వారు ఒక ఆటోలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని విచారించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఎత్తుకెళ్తున్నారని మృతులు బంధువులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇలా బూడిద ఎముకలు తీసుకెళ్తున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పామని స్థానికులు అంటున్నారు. అలాగే చనిపోయిన వ్యక్తిని దహనం చేసే సమయంలో బంగారం పెట్టే ఆనవాయితీ ఉందని, ఆ పసిడి కోసం తాము శ్మశాన వాటికలు అన్వేషిస్తున్నామని ఆరోపణ ఎదుర్కొంటున్న మహిళలు చెబుతున్నారు. అయితే మనసు చనిపోయినప్పుడు వారి నోట్లో పెట్టే పసిడి పిసిరంత మాత్రమే కావడం గమనార్హం. అది కూడా కాష్టంలో దొరుకుతుందో లేదో నమ్మకం లేదు. కానీ ఈ మహిళలు మాత్రం పిసిరంత బంగారం కోసం తాము శ్మశానాల్లో తిరుగుతున్నామని చెబుతుండడం అనుమానాలకు తావిస్తుందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నామని, అయితే వీరు మృతదేహం నోట్లో వేసే బంగారం కోసం తాపత్రయపడి శ్మశానాల్లో తిరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు.